హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఐ హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజైతే నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఒక మంచి యూస్ఫుల్ ఐటెంతో మేము ముందుకు వచ్చేసాను అనమాట. ఏంటంటే మన బట్టలు సర్దుకోవచ్చు అనమాట. దీంట్లో ఓపెన్ షెల్ఫ్స్ ఉంటాయి కదా, కబోర్డ్స్ లేకుండా. సో వాళ్ళకైతే డస్ట్ పడుతుంది, దోమలు వస్తాయి. మేమైతే ఆ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. సో అందుకే ఇవి కొనుక్కున్నాం. నీట్గా ఏ పేరు కా పేరు పెట్టుకునే వాళ్ళకు కూడా ఇది యూస్ అవుతుంది. ఇవి వచ్చేసి మొత్తం 8 బ్యాగ్స్ ఉంటాయి. 8 బ్యాగ్స్ కూడా మనకి ఫ్లిప్కార్ట్లో మేము కొన్నప్పుడు 347 రూపీస్కి అయితే వచ్చాయి. ఇప్పుడైతే కొంచెం ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. 499 రూపీస్కి అయితే ఇప్పుడు ఇవి అవైలబుల్లో ఉన్నాయి. మేము పెట్టిన కాస్ట్కి ఈ క్వాలిటీ అనేది మాకు బెటర్ అనిపించింది. సో ఇదైతే మేము రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉన్నాము. ఇంకోటి ఏంటంటే దీనికి స్టోరేజ్ స్పేస్ అనేది మనకి చాలా అంటే చాలా ఉంది. చూడండి, దీంట్లో ఎన్ని టాప్స్ పెడుతున్నామో మేము స్టిల్ హ్యావ్ స్పేస్ అన్నమాట. చాలా స్పేస్ ఉంటుంది. సో ఇంకా టాప్స్ తెచ్చి ఇంకా పెడుతూనే ఉన్నాం, అవి ఇంకా పడుతూనే ఉన్నాయన్నమాట. సో మీలో ఎవరికైనా దీని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో హాయ్ అని నాకు కామెంట్ చేయండి. ఐ విల్ షేర్ ది లింక్ అన్నమాట. అండ్ చూడండి, ఇంకా క్లాత్స్ పడుతూనే ఉన్నాయి. అసలు స్టోరేజ్ అయితే అల్టిమేట్ అని చెప్పచ్చు. అండ్ ఇవి కొంతమంది షెల్ఫ్స్కి కబోర్డ్స్ లేకుండా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకైతే ఈ స్టోరేజ్ బ్యాగ్స్ అయితే బెస్ట్ అని చెప్పచ్చు. ఇక్కడ మనకి ఫ్రంట్ లో ట్రాన్స్పరెంట్ కవర్ ఇచ్చారు. ఇది ఎందుకు ఇచ్చారంటే మనకి డ్రెస్సెస్ ఎత్తుక్కోవడం కష్టం అవుతుంది కదా, సో ఇలా చూసేసుకొని వేసుకోవచ్చు అనమాట మనకి ఏ డ్రెస్ కావాలో. కాకపోతే మాకు ఇక్కడ అడ్డం పెట్టింది, చాలా లూజ్ ఉంది చూసారు కదా. ఇప్పుడు దీన్ని కూడా ఫిల్ చేస్తాం. మాకు బట్టలు తెస్తా, కాకపోతే దీనికి పట్టుకునేది లేదు. దీనికి మనకి ఇది మనం ఇలా పెట్టేసుకొని ఇలా సెల్ఫ్స్లో పెట్టేసుకోవాలి. బీరువాలో అయినా సెల్ఫ్ సంచి టైప్లో ఉంటుంది, కానీ దీనికి మనకి హ్యాండిల్ ఉండదు అనమాట. ఇంట్లో లేని వాళ్ళకి దీంట్లో పెట్టుకోవచ్చు. కబోర్డ్స్ ఉన్నా కానీ కబోర్డ్స్ లో ఇలా చదువుకొని పెట్టుకోవచ్చు అండి. కబోర్డ్స్ అంటే క్లోజ్డ్ డోర్స్ ఉంటాయా, వాళ్ళకి డస్ట్ పడదు కాబట్టి ఏం కాదు. ఇప్పుడు మన లాంటి సెల్ఫ్లు ఉన్నాయి, వాళ్ళకి కావాలి, పడిద్ది, దోమలు వెళ్తాయి కదా, వాళ్ళకి దోమలు వెళ్ళకుండా డస్ట్ పడకుండా ఈ పెట్టుకో. ఈ రోజు తీయటం కుదరదు, ఈ రోజు తీసే కాదు. దీని మీద పెట్టు, మళ్ళీ దానిపైన అది పెట్టు, మంచిగా మడత పెట్టా. ఓకే, వ్యతిరేకంగా అర్థం చేసుకునే వాళ్ళకి ఏమైనా వ్యతిరేకంగా ఇప్పుడు సరిపోయింది కదా అనిపిస్తాయి. నేను సరిపోయాను. ఇంకా ఇంత టైట్ పెట్టుకోవద్దు, జిప్పులు పోతాయి. దేనికి పనికిరావు అంటే